ప్రైజ్ ద లార్డ్. ఆదికాండము 5వ అధ్యాయము 28వ వచనం చూస్తే, లెమెకు కుమారుడు నోవాహు గారు. నోవాహు గారు పుట్టిన తర్వాత ఈ దేవుడు మనకి నెమ్మది కలిగి చేస్తాడని చెప్పి నోవాహు అని ఆయనకి పేరు పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూస్తే నోవాహు గారు 950 సంవత్సరాలు బ్రతికి షేము, హాము, యెఫెతుని ముగ్గురు కుమారుని కన్నారు. అయితే ముగ్గురు కుమారులు కూడా నోవాహు గారి మాట విని విధేయత చూపారు. ఓడని తయారు చేసేటప్పుడు కూడా ఎంతగానో నోవాహు గారికి సహాయపడ్డారు ముగ్గురు కుమారులు కూడా. అయితే దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా వారిని మనం చూడవచ్చు. అయితే ఇక్కడ చూస్తే 6వ అధ్యాయంలో చూస్తే నరులు భూమి మీద విస్తరించినప్పుడు ఈ వీళ్ళు ఇక్కడ దేవుని కుమారులు నరుల కుమార్తెలు వరిష్టానుసారంగా వివాహం చేసుకున్నప్పుడు అప్పుడు పాపము చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అంటాడు, నా ఆత్మ నరులతో ఎప్పుడూ వాదించదు, ఎందుకంటే వారు అక్రమ విషయంలో నరమాత్రులని దేవుడు తెలియచేశాడు. అయితే ఇక్కడ మనం చూస్తే దేవుడు 950 సంవత్సరాలు 900 వయసు ఇచ్చినప్పుడు, ఆయుష్ ఇచ్చినప్పుడు ఇక్కడ పాపం ద్వారా ఆయుష్ తగ్గించుకుంటా వచ్చేసింది. ఇక్కడ దేవుడు అంటాడు, అయినా వారి దినములు 120 ఏండ్లగును 3వ వచనంలో చూస్తే. అయితే మన ఆయుష్ 120 దినాలుగా దేవుడు అక్కడ చూపించారు. అయితే 60, 70 అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు అయినా వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అని చెప్పి మనం కీర్తనల గ్రంథంలో 90వ అధ్యాయంలో చూడొచ్చు. ఇక్కడ మనం చూస్తే దేవుడు అంటాడు 5వ వచనంలో, నరుల చెడుతనం భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతా ఎల్లప్పుడూ చెడ్డదని యెహోవా చూసి భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. చూడండి, ఎప్పుడైతే మన హృదయం ఎల్లప్పుడూ చెడ్డగానే ఆలోచిస్తూ ఉంటుంది, అక్రమ కార్యాలు, అన్యాయాలు, మోసాలు చేస్తా మనము ముందుకు సాగిపోతూ ఉంటే దేవుడు మనల్ని ఆ పాపాన్ని మనం ఒకరోజు ఆ పాపం మనల్ని తప్పకుండా పట్టుకుంటుంది. మనం ఏది చేసినా తప్పకుండా క్రియ ఇక్కడే అనుభవించాల్సింది. అందుకే దేవుడు అంటాడు, నీ ఎదుట మంచిని చెడును కూడా పెట్టాను, నీకేది ఇష్టమో ఆ మార్గంలో నడువు, ప్రతి దానికి ప్రతిఫలం ఉంటుంది, ప్రతి మాటకి తీర్పు ఉంటుంది, ప్రతి క్రియకి తీర్పు ఉంటుందని దేవుడు చెప్పాడు. మరి మన జీవితంలో మనం దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నామా, మన హృదయంలో దేవునికి చోటిచ్చామని ఒకసారి ఆలోచించుకుంటే దేవుడు భూమి మీద నరులను చేసినందుకు సంతాపపడ్డారంట. మరి మన ద్వారా దేవుడు ఆనందపడుతున్నాడా లేదా, లేకపోతే ఆయన్ని మనం బాధ పెడుతున్నామా, దినదినం ఆయన మనం సిలువ వేస్తున్నామని ఆలోచిస్తే మన కార్యాలు, మన తలంపులు, మన ఆలోచనలు, మన ప్రవర్తన అన్నీ సరిదిద్దుకునే వాళ్ళ మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నోవాహును చూస్తే నిందారహితుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు. అందుకే దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నోవాహు గారు ఉన్నారు. వారి కుమారులు కూడా తండ్రి చెప్పిన మాట ప్రకారంగా నడిచారు. మరి మన పరలోకపు తండ్రి మాటను మనం వింటున్నామా లేదా, ఆయన దృష్టికి మనం యథార్థంగా నడుస్తున్నామా లేదని ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. మనం ఏది చేసినా అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టాలి. దేవుడు ప్రతి పాపము క్షమిస్తానన్నారు. కాబట్టి కానీ చేసిన పాపం మరలా మనం చేయకుండా సరిదిద్దుకొని మన జీవితాలు మార్చుకోవాలి. ఎప్పుడైతే దేవునికి ఇష్టంగా బ్రతుకుతామో, దేవుని దృష్టిలో మనం అంగీకరించబడతామో, దేవుని మార్గంలో నడుస్తాం, మనం చేపట్టుకుని నడిపిస్తారు ఆయన. పరలోక రాజ్యంలో మనకి ఆయన స్థలం ఇస్తారు. మనం దేవునికి నచ్చినట్లుగా బ్రతకాలని, దేవుని మార్గంలో నడవాలని, మన యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి భూమి మీద బ్రతికినప్పుడు ఎల్లప్పుడూ మనల్ని కంటి పాపలైనా కాపాడుతూ ఉంటాడు. మనకి ఏ కీడు వచ్చినా ఆ కీడు నుండి మనల్ని దేవుడు తప్పిస్తాడు. నోవాహు చూడండి, జలప్రళయం వచ్చినప్పుడు అందరూ చనిపోయినా సరే దేవుడు ఆయన కుటుంబాన్ని మొత్తం రక్షించాడు. ఆయన ప్రార్థన ద్వారా కుటుంబాన్ని అంతా దేవుడు రక్షించాడు. మనం కూడా మన విశ్వాసాన్ని బట్టి మన ప్రార్థన ద్వారా మన కుటుంబాలు, గ్రామాలన్నీ కూడా రక్షించుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనందరం చేసిన ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి మనం యథార్థమైన హృదయం కలిగి దేవునికి మొరపెట్టినప్పుడు తప్పకుండా దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేస్తాడు. దేవుడు కొన్ని మాటలు దీవించుగాక. ఆమేన్.